ఊరికి కీడు పట్టింది లేకుంటే దానికి కీడు పట్టింది దీనికి కీడు పట్టింది అన్నప్పుడు ఏం చేస్తుంటారు? పూజలు చేస్తారు. అసలు భక్తి ఏడలేని భక్తి అప్పుడే ఊడిపడుతుంది అందరికీ కదా. కానీ కరీంనగర్లో చూడుండ్రి, ఊరికి కీడు పట్టింది అంటే వీళ్ళు కందూరు లాంటిది ఏదో చేస్తుండ్రు. చూద్దాం. ఊర్లో ఎవరికన్నా ఒక్కరికి గాలి సోక్తనే ఆ మంత్రాలేసి ఈ మంత్రాలేసి ఏదో ఒకటి చేసి మొత్తం దించిపియాలని అంటారు. మరి ఊరంతా కీడొచ్చిందంటే ఏం చేస్తారు? అందరేమో గాని కరీంనగర్ జిల్లా జమ్మికుంటాల ఊరికి పట్టిన పీడ పోవాలని ఊరినే ఖాళీ చేసి పోయిండ్రు. చూడుండ్రి, ఇట్లా అందరూ ఇళ్లకు తాళమేసి ఇంట్లోలంతా కలిసి చెట్ల కిందికి పోతుర్రట. ఆన్నే వండుకుంటుర్రు, తింటుండ్రు, పంటుండ్రు కూడా. ఏమక్క చెప్పు, ఎందుకు తాళాలేసి పోతుండ్రు? చుట్టూ కలుపుతుందని, పిల్లలు జల్లలకు మంచితనం లేదని, కీడి గంటలకు రావాలని, ఇదన్నా మాకు చల్లగా ఉంటుందో ఊరు మంచిగుంటుందని. ఇన్నారు కదా, గది సంగతి. మరి ఎవరన్నా పండగలు చేసుకోనీకి చెట్ల కిందికి పోయి ఇంత వండుకొని తిని తాగుతారు గాని గీ ఊరోళ్ళేమో ఊరికొచ్చిన కీడు పోవాలని గిట్ల చెట్ల కిందికి పోతున్నారు. అయినా ఇండ్లకొచ్చిన కీడు పక్క పొంటే ఉన్న చెట్ల కాడికి రాదా? అయ్యో, ఇంకా నమ్ముతున్నారా జనాలు గిసంటివి? ఏమో పోండ్రి, మీకే తెలవాలి.